కన్నా తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్పుకోలేకపోయారు. నేను చెప్పుకోకూడదు కాదు, మా పెద్ద నాయకులు నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అన్నట్లు ఎవరు నమ్మలేదు. ఒకసారి టీఆర్ఎస్ వచ్చింది కదా, టీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం. చంద్రశేఖరరావు చెప్పిన మాటలు కూడా ఎంత ఉన్నాయంటే ఆ రోజు ప్రామిసెస్ చూస్తే నిజంగా కూడా బంగారు తెలంగాణ అనుకో. అంటే ఓకే, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు బంగారు తెలంగాణ ఉందా అంటే కొన్ని కాన్సెప్ట్లు మంచిగా ఉన్నాయి, కొన్ని బాగాలేవు. అంటే ఎక్కువ చెప్తారు, తక్కువ పనిచేస్తారు. ఉన్న వాస్తవం. మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారు. నేను అందులో ఉన్నా కానీ ఉన్న వాస్తవం అనవసరంగా లేనివి చెప్పి గోక్కునేది తప్ప వేరే లేదు. నాకున్న అభిప్రాయం అట్లా. ఇకపోతే అందరితో మేము ఎవరితో గొడవలకు పోను, వివాదాలకు దూరంగా ఉంటాను, కలిసిమెలిసి పని చేసుకుంటాను, అందుకే ఈరోజు నాకు ఇతర పార్టీ వాళ్ళు కూడా ఓట్లు వేయడం వల్ల నేను ఎమ్మెల్సీ అయ్యాను అని మీరు అంటున్నారు. అలాంటిది ఒకే నియోజకవర్గానికి చెందిన నాగం జనార్దన్ రెడ్డి గారితో మీకు టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు విభేదాలు వచ్చాయి? ఆయన విభేదించి ఎందుకు బయటకు వచ్చాల్సి వచ్చింది? చెప్తే ఒకటే ఉన్నది. ఇప్పుడు మా బ్రదరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, నేను ఎంపీపీ మండల్ ప్రజా పరిషత్ చైర్మన్ ప్రెసిడెంట్ను. మా ఓన్ బ్రదర్ తోబుట్టు ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టించాడు. కారణం కానీ చెప్తే కదా ఇంతకు మొదలు ఫ్రాడ్ చేయాలి. ఒక ఊరికి పోతే కాంగ్రెస్లోవే రికవరీ చేయాలి, టీడీపీలో చేయొద్దు అంటాడు. ఈయనేమంటాడు, ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, మనం 40% రికవరీ చేస్తేనే వైఎస్ఆర్కి రీపేమెంట్ చేయగలుగుతాము నాబార్డ్ రూల్స్ ప్రకారంగా. అది కాకుండా ఒక ఊరికి పోయి ఒక అధికారి పోయి ఒక ఇంటిది గుంజి ఇంకొక ఇంటిది రికవరీ చేయకపోతే వాడిని కొడతారు. అది మంచి పద్ధతి కాదు, మీరు ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు అని చెప్పేసి ఆయన వర్షన్. మనిషి కొంచెం మొండి, తన చెప్పిందే వినాలి అనే భావత నాగంది. మా అన్న స్ట్రిక్టు, ఆ ఇద్దరికి పుష్కలే. ఆయన టీడీపీకి చాలా చేసిండు, ఆయనకు టికెట్ ఇస్తే కూడా చేయలే. 89లో టికెట్ ఇచ్చారు అన్నకు, నాగంకి వెళ్ళి ఇండిపెండెంట్ ఇచ్చిండు ఒకసారి. ఓకే, టీడీపీ వారు ఇచ్చారు. టీడీపీ వాళ్ళు అన్నకు అనౌన్స్ చేస్తే కూడా నాకు వద్దు, నేను చేయలేను, ఈ ప్రజల్లో పోయి చేయాలంటే మా పెద్దన్న కొంచెం ఆయన పెద్దరికం ఎక్కువ, నేను చేయలేను, మంచికో చెడుకో నాగమే బెటర్ అని చెప్తే ఎన్టీ రామారావు గారు డైరెక్ట్ చెప్పిండు, రెడ్డి గారు మీరు చేస్తే మీరు చేయండి, లేకపోతే మేము ఎవరికి వెళ్ళినా మాకు తెలుసు, మేము ఇచ్చుకుంటామన్నారు అని గుడియానిపల్లి గోపాలరెడ్డి గారికి ఇచ్చారు ఇండిపెండెంట్. ఆయన ఇండిపెండెంట్ ఇప్పుడు నాగం. అప్పుడు ఆయన ఓడిపోయాడు, కాంగ్రెస్ గెలిచింది 89లో. ఆయనను నౌకా మ్యాచ్ తీసుట్లో మేమంతా ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ హర్ట్ అయినాం. ఆయన కొంచెం రూఢిగా మాట్లాడడం, మీకు ఎవడు ఓట్లు వేస్తాడు, మీరు భూస్వాములు మీకు ఓట్లు వేస్తారా చేస్తారా అని కొంచెం రూఢిగా మాట్లాడితే డిఫర్ అయిపోయినాం. అది ఆడ నుంచి పక్కకు జరిగినగా. మీరు డిఫర్ అయినా మీరు జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత, మీరు జెడ్పీ చైర్మన్ కావడానికి జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత కూడా నాగం జనార్దన్ రెడ్డి మీకు బాగా సహకరించారు అంటుంటారు. ఇప్పుడు నాగం జనార్దన్ అంత బోగస్ మాటలు ఎవడు మాట్లాడాడు. మనిషి మొత్తం వన్ వే తనదే చెప్పుకుంటాడు కానీ మంది చెప్పడు. జిల్లా పరిషత్లో ఆయన కాన్స్టిట్యున్సీ కదా, నాకు నర్సయ్య అంటని ఓ ఫారెస్ట్ ఆఫీసర్ను రిటైర్డ్ ఆఫీసర్ని తీసుకొచ్చి నిలబెట్టిండు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా అనౌన్స్ చేసిండు, టీడీపీ వస్తే మేము ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాను. అటువంటి వాడు నాకు సహకరించింది ఎట్లయితుంది? ఉన్నదే ఒక మండలం. కానీ ఆయన కావచ్చు, ఆయన వర్గీయులు కావచ్చు, జిల్లా చైర్మన్గా నేను సహకరించకపోతే ఆ రోజు రాణించలేకపోతుండే, నేను సహకరించడంతోనే రాణించిండు, అది ఇది అని ఆయన చెప్తున్నాడు. జిల్లా పరిషత్లో నాకు పోటీ పెట్టిండు, రాజశేఖర్ నువ్వు ఇక్కడ ఓడిపోతావు, జనార్దన్ ఓడగొడతాడన్నా కానీ జిద్దుకని నేను అక్కడ నిలబడ్డా. 17,000 పోలు అయితే 3,600 లీడ్ తీసుకున్నాను నేను. 3,600 అంటే పాతలో ఎన్ని పడ్డాయో ఒకసారి మీరు వెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా ఎట్టకెళ్ళి సహకరిస్తాడు. ఓకే, అది అయిపోయింది. మొన్న ఎమ్మెల్సీకి సహకరించిన అంటాడు, జిల్లా పరిషత్ సహకరించలేదు. ఎమ్మెల్సీకి కూడా నేనే సహకరించాను. చెప్తాను చూడండి, అది కూడా చెప్తాను. మా కాన్స్టిట్యున్సీలో నాకు 39 ఓట్లు ఉన్నాయి. మా ఎంపీటీసీలు, మా జెడ్పీటీసీలు, మాకున్న కౌన్సిలర్స్ కలిసి. ఆయనకు 14 మంది ఉన్నారు. నేను గెలిచింది 380తోనే గెలిచిన. ఆ 14 మందిలో ఇద్దరు మా రిలేటివ్స్ ఉన్నారు, ఆయన ఎంబడి ఉంటారు. విలేజ్ ఇష్యూస్లో ఆయన ఎంబడి ఉంటారు. ఈయన చెప్పినా చెప్పకుండా వాళ్ళు వేస్తారు. లోకల్లోనే కనుక వీళ్ళు కూడా వేస్తారు. నా ధర్మం కనుక ఆయన ఇంటికి పోయి నేను అడిగినాను, అయ్యా నీ దగ్గర 14 ఓట్లు ఉన్నాయి, నాకు వేయాలని.
అంటే మంచిది వేపిస్తా అని చెప్పాను. ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే నువ్వు వర్క్స్ వస్తాయి, వర్క్స్ ఇట్లా ఉన్నాయి కదా, నువ్వు వాళ్ళకి వర్క్స్ ఇవ్వాలంటే మంచిదని వాళ్ళు ఓటేసినారు. వాళ్ళు నా దగ్గర కాంటాక్ట్ అయినరు సీతమ్మతో, అందుకే బీజేపీ టీడీపీ అలయన్స్ వాళ్ళతోనే కాంటాక్ట్ అయినరు. అట్లా వాళ్ళు వేసిండ్రు అనేది నా ఒపీనియన్. 14 ఓట్లతో నేను గెలవలే కదా, 380లో 14 ఓట్లు లెక్క కాదు. నాకు 39 ఓట్స్ నా కాన్స్టిట్యున్సీలో. షాద్నగర్లో 60 ఓట్లు ఉన్నాయి, గద్వాల్లో 59 ఓట్లు ఉన్నాయి. 14 చేస్తే 366. అంతే కదా. ఆడ వచ్చినాయి, అవతలు వచ్చినాయి 130, 140 వచ్చినాయి. నాకు నెక్స్ట్ నేను అనుకున్న థర్డ్ పొజిషన్ వాడు. మీకు ఎన్ని వచ్చాయి? నాకు 380 వచ్చినాయి. ఓకే. ఇంకా మళ్ళీ ఎట్లకెళ్ళి ఆయన సహకరించినట్టు చెప్పండి. ఓకే వేసిండు, నేను కాదంటలేను. ఇంకోటి ప్రతిఫలం అయితే ఆశించాడు, వర్కులు ఇవ్వాలి వాళ్ళకి ఏమన్నాడు ఇచ్చినాను కూడా. ఎందుకంటే నాకు 3 crores ఉంటుంది. మా ఎంపీ ఉన్నాడు, ఎంపీ ఫండ్స్ కూడా ఇచ్చినాను వాళ్ళకు. ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసినా వాళ్ళు మంచిగానే ఉన్నారు పాపం, ఎవరు కూడా కాంట్రవర్షియల్ కాలేదు. అది ఇంకోటి చెప్తాడు, ఏది మున్సిపల్ చైర్మన్గా నేనే గెలిపించిన నాగర్ కర్నూలు. ఓకే, మున్సిపల్ చైర్మన్గా అదే మోహన్ గౌడ్ అప్పుడైతే ఈయనతోనే గెలిచిండో, నాతోనే ఒకసారి ఓడిపోయిండో, ఆ వ్యక్తికి మేము మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ చేసినాం. ఆయనకు చేసినప్పుడు ఏమైంది, మావి వాళ్ళకి కలిస్తేనే మున్సిపల్ చైర్మన్ అవుతాడు. మేము పోయి అడిగినాం. అయితే నాకు బిజినపల్లి మండల ప్రెసిడెంట్ అని అడిగిండు. ఆడ మాకు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి తక్కువ ఉన్నాయి. ఈడ మాకు తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఇది మాకు ఇచ్చిండు. ఆడ అది బిజినపల్లి తెలకపల్లి ఎంపీపీ అడిగండి, ఎంపీపీ ఇచ్చినాం. ఇది మేము తీసుకున్నాం. సింగిల్ విండో చేసిన అంటాడు, క్విట్ ప్రోకో అంటారు. అది నీకు ఇది నాకు అది అంతే కదా. కోఆపరేట్ చేసుకున్నాం. టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నాం, ఆయన వ్యతిరేకం, నేను వ్యతిరేకమే కనుక కోఆపరేట్ చేసుకుని ఒకటి మేము మాకిస్తే ఒకటి మాకు ఇచ్చినాం. సింగిల్ విండో ప్రెసిడెంట్లో తాడూరు మాకు కోఆపరేట్ చేసిండు, మేము తెలకపల్లి మేము కోఆపరేట్ చేసినాం. నేను మొత్తం అన్నీ నేనే చేసిన అంటాడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.